మనం చాలా సందర్భాల్లో ఫ్రెండ్స్ కానివ్వండి, లేదంటే బంధువులకు కానివ్వండి, లేదంటే ఇతర వ్యక్తులకు డబ్బులు అనేటువంటి అప్పుగా ఇస్తూ ఉంటాం. అయితే తిరిగి చెల్లించమని అడిగినప్పుడు ఆ వ్యక్తులు వాటిని ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో డబ్బులను ఎట్లా వసూలు చేసుకోవాలి, సో ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చేటప్పుడే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఈ విషయంపైన మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి మాట్లాడు సార్. చూస్తూ ఉన్నాం మనం, అంటే చాలా సందర్భాల్లో మనం డబ్బులు అనేది అప్పులుగా ఇస్తూ ఉంటాం, చాలామంది ఎగ్గొడుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి డబ్బులను తిరిగి ఎట్లా తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రవణ్ గారు, చాలామంది మన స్నేహితులకే కానీ మన చుట్టాలకే కానీ ఎవరికైనా కానీ తెలిసిన వాళ్ళకి మనం హ్యాండ్ లోన్స్ ఇస్తూ ఉంటాం. ముఖ్యంగా మన ఇండియాలో ఏంటంటే తెలిసిన వాళ్ళకి ఎక్కువ హ్యాండ్ లోన్స్ అవి ఇస్తూ ఉంటాం. సో అలాంటివి మనము నమ్మకం మీద ఇస్తాము, కానీ రేపటి రోజు మళ్ళీ వాళ్ళవి తిరిగిస్తారా లేదా అన్నది చాలా డౌట్ఫుల్గా ఉంటుంది చాలా కేసెస్లో. అదే అంటారు కదా, సొంత వాళ్ళే మోసం చేస్తారని. సో మనం నమ్మిస్తాము, కానీ అలాంటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోము, నమ్మకంగా ఇచ్చేస్తాం. కానీ చాలా కేసెస్లో ఏమవుతాయంటే వాళ్ళు ఎటువంటి ప్రూఫ్స్ పెట్టుకోరు. సో అలాంటప్పుడు వాళ్ళు తిరిగి ఇవ్వరు, లాస్ట్ వీళ్ళు ఇబ్బందులు పాలవడం ఇచ్చినందుకు ఇవన్నీ అవుతూ ఉంటే మనం చూస్తూ ఉంటాం రోజు. కానీ ఇవాళ రోజు మనకి ఈ టెక్నాలజీ యుగంలో ముఖ్యంగా డిజిటల్ పేమెంట్స్ ఎక్కువైతున్న ఈ తరుణంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఈజీగా కూడా తీసుకోవచ్చు. అలాంటి ఏం లేదు. ఇప్పుడు మీ చుట్టాలో ఫ్రెండ్స్ ఎవరు వచ్చారు, మీరు వాళ్ళతో జనరల్లీ మామూలుగా ఒక హ్యాండ్ లోన్ ఇచ్చేటట్టయితే ప్రామిసరీ నోట్ రాసుకుంటాం. సరే మన చుట్టమే, మన బాగా క్లోజ్, లేకపోతే మన బెస్ట్ ఫ్రెండ్, మరి ప్రామిసరీ నోట్ రాసుకుంటే ఆయన వేరే విధంగా అనుకుంటాడేమో అన్న మీకు బాధ ఉంటే అట్లీస్ట్ మీరు డిజిటల్ పేమెంట్స్ చేయండి. ఎంతైతే 1,00,000 2 లక్షలు మీరు ఏదైతే ఇద్దాం అనుకుంటున్నారు అమౌంట్, అది మీరు యూపీఐ ద్వారానో లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారానో మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తే రేపటి రోజు మీకు అవి ప్రూఫ్స్ కింద ఉంటాయి. ప్రూఫ్స్ కింద ఉన్నప్పుడు మీరు ఏదైతే పలానా డేట్లో అతను ఇస్తా అన్నాడు అని అనుకుంటారో ఆ డేట్లో అతను ఇవ్వకపోతే మీరు అడగచ్చు. ఒకవేళ అతను రెస్పాండ్ కాకపోతే అప్పుడు మీరు ఒక లాయర్ని పట్టుకొని ఆ లాయర్ ద్వారా ఫస్ట్ లీగల్ నోటీస్ ఇవ్వాలి. లీగల్ నోటీస్ ఇచ్చిన ఒక 15 రోజులు, జనరల్లీ మనం 15 డేస్ టైం పెట్టుకుంటాము నార్మల్ అది. సో 15 డేస్ లోపల అతను రీపేమెంట్ చేయాలని మనం అనుకుంటాము. అందులో రాస్తాం క్లియర్గా పలానా రోజు ఎప్పుడు లోన్ తీసుకున్నాడు ఏంటి. ఒకవేళ డిజిటల్ పేమెంట్స్ నేను చెప్పినట్టుగా మనం డిజిటల్ పేమెంట్స్ చేస్తే ఆ డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్ నెంబర్స్ కూడా మనం క్లియర్గా మెన్షన్ చేస్తాం. లీగల్ నోటీస్లో ఏ డేట్స్లో మనం ఇచ్చామన్నది క్లియర్గా మెన్షన్ చేసి నువ్వు పలానా రోజు ఇస్తా అన్నావు అని చెప్పి మనం క్లియర్గా అన్ని మెన్షన్ చేస్తాం లీగల్ నోటీస్లో. సో ఇవాళ నుంచి లీగల్ నోటీస్ అందిన రోజు నుంచి 15 రోజుల్లో నువ్వు రీపేమెంట్ చేయాలి అని చెప్పి అతను కోరడం జరుగుతుంది. అవతల పార్టీ అతను రిప్లై ఇచ్చాడా ఈ 15 డేస్లో అది చూడాలి. లేకపోతే ఇమీడియట్గా ఆ 15 డేస్ అయిపోగానే మనము మనీ రికవరీ సూట్ అంటాం. మనీ రికవరీ సూట్ ఈజ్ గైడెడ్ అండర్ ఆర్డర్ 7 ఆఫ్ రూల్ 1 ఆఫ్ సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్. సో దాని ప్రకారంగా మనం మనీ రికవరీ సూట్ వేసుకొని అతన్ని మనము కోర్టులో రీపేమెంట్ కోసం మనం పిటిషన్ వేసుకొని అడగచ్చు. ఓకే, అంటే జనరల్గా ఎవరైనా డబ్బులు ఇవ్వనప్పుడు చాలామంది ఆలోచిస్తూ ఉంటారు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా లేదంటే కోర్టుకు వెళ్ళాలని. సో నిజంగా పోలీస్ స్టేషన్కు వెళ్ళేటువంటి సందర్భమా కాదా? అంటే అది మీరు చూసి, అంటే లెట్స్ బి ప్రాక్టికల్. అంటే ఇవాళ రోజు మనం ప్రాక్టికల్గా ఆలోచించడం ఇంపార్టెంట్. జనరల్లీ ఒకవేళ అమౌంట్ చాలా ఎక్కువ భారీ మొత్తంలో ఉన్న అమౌంట్ అనుకోండి, మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రామిసరీ నోట్ రాసుకోవాలి. అదే ఎంత పెద్ద క్లోజ్ వ్యక్తి అయినా సరే మనం ప్రామిసరీ నోట్ రావని రాసుకొని దాని ప్రకారంగానే ఇచ్చుకోవాలి. ఒకవేళ లేదు, ఒక 10 లక్షలు ఏదో మన క్లోజ్ రిలేటివ్కి ఇచ్చాము, పెద్ద అమౌంటే. కానీ దీంట్లో మనం ఏంటంటే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది జనరల్లీ 420 ఈ చీటింగ్ కేసులు అవి కూడా పెట్టచ్చు మనం. క్రిమినల్ సైడ్ కూడా మీకు ఉంది ఛాన్స్. కానీ క్రిమినల్ సైడ్ మీరు పెట్టుకోవడం వల్ల మీ మనీ మొత్తం రికవర్ అవుతుందా లేదా అన్నది, ప్లస్ అది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అది మీరు కోర్టులో ఫైట్ చేసిన తర్వాత అది ఎంతవరకు రికవర్ అవుతుంది అనేది అది చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. జనరల్లీ ఇట్స్ సివిల్ కేసుకి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి అన్లెస్ అంటిల్ వాళ్ళు మిమ్మల్ని, మీరు డబ్బులు అడిగితే వాళ్ళు మిమ్మల్ని బెదిరించడమో లేకపోతే మిమ్మల్ని వార్నింగ్ చేసి మీకు డెత్ థ్రెట్స్ లేకపోతే మిమ్మల్ని కొడతా అని బెదిరించడమో లేకపోతే మీ ఇంటి మీదకి వచ్చేదో గొడవ చేయడమో ఇలాంటివి ఏమైనా జరిగితే మీరు క్రిమినల్ కేసు పెడితే ఒక మీనింగ్ ఉంటుంది. ప్లస్ వాళ్ళ మీద చీటింగ్ కేసు ఇలా డబ్బులు తీసుకున్నట్టు ఇవ్వలేదని చీటింగ్ కేసు 420 అట్రాక్ట్ అవుతుంది. కానీ అది క్రిమినల్ పరంగా కొద్ది వరకు హెల్ప్ అవుతుంది మీకు, కొద్ది సెక్యూరిటీ పరంగా దాని పరంగా. బట్ మెయిన్లీ ఇది ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఇది ఎంతవరకు సివిల్ పరంగా మనకి ఉపయోగపడుతుంది అనేది మీరు ఆలోచించుకోవాలి. ఒకవేళ పెద్ద అమౌంట్ అయితే కొద్ది కోర్ట్ ఫీజు అవి కూడా మీరు కట్టుకోగలిగితే, నన్ను అడిగితే మీరు కోర్టుకి వెళ్ళి సివిల్ కోర్టులో సివిల్ సూట్ వేసుకొని మనీ రికవరీ సూట్ వేసుకుంటేనే బెటర్ పెద్ద మొత్తాలకి. అప్పుడు మీకు న్యాయంగా మీకు విత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు డబ్బులు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఈ సివిల్ కోర్టులో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు మనం ఒకవేళ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయకుండా క్యాష్ రూపంలో ఇస్తే అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు? అలాంటప్పుడు ఖచ్చితంగా మీకు ఎవరో ఒకరు విట్నెస్లు ఉండాలి మీరు క్యాష్ ఇచ్చినప్పుడు. ఎందుకంటే మీరు చెప్పేది నిజమని ఎలా నమ్మాలి? అంతే కదా. మీరు ఒక క్యాష్ ట్రాన్సాక్షన్ ఇచ్చినప్పుడు అవతల మీకు ఈ వ్యక్తికి ఇస్తున్నప్పుడు అట్లీస్ట్ మీకు విట్నెస్లు ఉండాలి. పలానా అట్లీస్ట్ ఒక వీడియో రికార్డింగ్ ఉండాలి, లేకపోతే ఫోటోలు ఉండాలి, ఏదో ఒకటి సమ్ ఎవిడెన్స్, సమ్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ హ్యాస్ టు బి దేర్. అలా ఉన్నప్పుడే కోర్టు వారిని మనం నమ్మించగలిగే ఛాన్సెస్ ఉంటాయి. వాట్సాప్ చాట్స్, ఇవాళ రేపు వాట్సాప్ చాట్స్ కూడా మనము కోర్టులో సబ్మిట్ చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా ఉంటే అట్లీస్ట్ మీకు హెల్ప్ అవుతుంది.
అవుతుంది. అసలు ఏమీ లేకుండా కేవలం క్యాష్ ఇచ్చి నిద్రపోతే మాత్రం చాలా కష్టమే. సో ఐదర్ మీకు విట్నెస్లు ఉండాలి, వాట్సాప్ చాట్స్ అని ఉండాలి. ఇవేం లేనప్పుడు, ప్రామిసరీ నోట్ కానీ డిజిటల్ పేమెంట్స్ లేనప్పుడు అట్లీస్ట్ వాట్సాప్ చాట్స్, ఒక వీడియో, ఒక ఫోటో ఏదో ఒకటి ఉంటే అది మీకు హెల్ప్ అవుతుంది రేపు కోర్టులో. అది కాకుండా ఇది ఒక పద్ధతి. అది కాకుండా ఒకవేళ చెక్ బౌన్స్ అనుకోండి, చెక్ బౌన్స్ అయినప్పుడు మళ్ళీ అది ఎన్ఐ యాక్ట్ సెక్షన్ 138 కింద వస్తుంది అది. సో అది కొద్దిగా క్వాజీ క్రిమినల్. అదేంటంటే అది సివిల్ సూట్ అన్నాం కానీ అది ఒక క్వాజీ క్రిమినల్, అంటే కొద్దిగా స్లైట్ క్రిమినల్ సెక్షన్ కింద కూడా వస్తుంది అది, ఎన్ఐ యాక్ట్ 138 సెక్షన్ 138. సో చెక్ బౌన్స్ అయినప్పుడు మాత్రం అదొక పద్ధతి ఉంటుంది. మీకు ఒక చెక్ ఇచ్చారు ఒక అతను మీకు చెక్ ఇచ్చారు, మీకు ఆ చెక్ ఇచ్చాడు కానీ అది బౌన్స్ అయింది. అయినప్పుడు మీరు బ్యాంక్ నుంచి అది బౌన్సింగ్ చెక్ బౌన్స్ మెమో తీసుకుంటాము. ఆ మెమో తీసుకున్నప్పటి నుంచి అతనికి సేమ్ మళ్ళీ లీగల్ నోటీస్ పంపిస్తాం లాయర్ ద్వారా. 15 days టైం ఇస్తాము. ఆ 15 days ఎక్స్పైరీ అయ్యే లోపల ఆయన రీపేమెంట్ చేశాడా ఓకే ఆ చెక్ అమౌంట్, లేదంటే ఆ చెక్ అమౌంట్ 15 days అయిపోయిన తర్వాత, ఇది మీరు బాగా గమనించాలి, ఇది వేరే పద్ధతి. ఇది అదేమో 15 days వరకే టైము, ఇదేమో 15 days ఏదైతే మీరు లీగల్ నోటీస్ ఇస్తారో ఆ 15 days తర్వాత మళ్ళీ 30 రోజులు బఫర్ ఉంటుంది. ఆ 30 రోజుల లోపల మీరు ఎన్ఐ యాక్ట్ సెక్షన్ 138 కింద కోర్టులో కేసు వేసుకోవాలి. సో చెక్ బౌన్స్ కొద్దిగా 45 days టైం ఉంటుంది అనమాట. ఒక విధంగా మొత్తం 45 days టైం లోపల ఈ ప్రక్రియ జరగాలి. ఇదేమో 15 days అయిపోయిన హ్యాండ్ లోన్స్ అనుకోండి, 15 days అయిపోయిన వెంటనే మీకు ఒకళ్ళు కుదరకపోతే, అంటే లీగల్ నోటీస్ ఇచ్చిన 15 days అయిపోగానే అతను డబ్బులు ఇవ్వకపోతే ఇమీడియట్గా మీరు మనీ రికవరీ సూట్ వేసుకోవాలి. ఇక్కడ మనీ రికవరీ సూట్కేమో లిమిటేషన్ పీరియడ్ 3 ఏళ్ళు గడువు ఉంటుంది. అంటే 3 ఏళ్ళ లోపల మీరు ఎప్పుడైనా సరే, మీరు ఎప్పుడైతే డబ్బులు ఇచ్చారో ఆ లెక్క నుంచి అతను ఎప్పుడు రీపేమెంట్ చేస్తాడు. ఏమైనా అగ్రిమెంట్ ప్రామిసరీ నోట్ రాసుకున్నారు అనుకోండి, ఆ ప్రామిసరీ నోటు ఏ రోజైతే అతను డబ్బులు ఇస్తా అని చెప్పి అందులో రాసుకున్నారో ఆ రోజు అయిపోయినప్పటి నుంచి 3 ఏళ్ళు లెక్క ఉంటుంది. ఏది ఈ హ్యాండ్ లోన్స్కి అయితే. అదే ఎన్ఐ యాక్ట్ సెక్షన్ 138 కింద చెక్ బౌన్స్ అనుకోండి, 75 days టైం ఉంటుంది. ఈ 75 days టైం లోపలే మీరు ఎన్ఐ యాక్ట్ సెక్షన్ 138 కింద మీరు కేసు వేసుకోవాలి. సో దీస్ ఆర్ ద లిమిటేషన్ పీరియడ్స్. అంటే ఇప్పుడు ఈ మనీ రికవరీ సూట్ వేసుకున్నప్పుడు సో ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది? సో ఎంత ఇంట్రెస్ట్ రేట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక పర్టికులర్గా ఒక స్టాట్యుటరీ ఇంత ఇంట్రెస్ట్ అని మన గవర్నమెంట్ ఏమి, మన హైకోర్ట్స్ కానీ పెట్టలేదండి. కానీ జనరల్గా మామూలుగా మేము రెగ్యులర్గా చేస్తుంటాం కాబట్టి కోర్టు వారు కేస్ టు కేస్ బేసిస్ సేమ్ థింగ్, కేస్ టు కేస్ బేసిస్ చూస్తారు. ఇచ్చిన లోన్ దేని మీద ఏ విధంగా ఇచ్చారు. ఒకవేళ పర్సనల్ లోను అతను పర్సనల్ అవసరాల కోసం ఇచ్చినట్టయితే మ్యాక్సిమం ఒక 6% నుంచి 12% లోపలే మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేయగలుగుతారు. అదే కమర్షియల్ పర్పసెస్ అంటే అవతల అతను మీకు బిజినెస్ కోసం మీ దగ్గర తీసుకున్నాడు అనుకోండి, అలాంటి చోట్ల 18%, 23% వరకు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేసిన దాఖలాలు ఉన్నాయి. సో డిపెండ్స్ అపాన్ ద కేస్ టు కేస్ బేసిస్. సో పర్సనల్ విషయాలకి తీసుకుంటే మాత్రం ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేయరు కోర్టు వారు, కేవలం 6 to 12% లోపల ఇస్తారు. అదే కమర్షియల్ బిజినెస్ పర్పసెస్ మీ దగ్గర లోన్ తీసుకొని ఇవ్వకపోతే అతను మాత్రం అలాంటి వాటికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 20%, 23% వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు అవతల వ్యక్తి అంటే ఇల్లు పేపర్స్ కానివ్వండి, ల్యాండ్ పేపర్స్ కానీ తీసుకుంటూ ఉంటారు. సో అది ఎంత మేరకు లీగల్ వ్యాలిడిటీ ఉంది? జనరలీ అయితే అది మీరు అవతల వ్యక్తి మీరు పేపర్స్ తీసుకోవడం అది కూడా అగ్రిమెంట్లో క్లియర్గా రాసుకొని అవతల వ్యక్తి సమ్మతంగానే విత్ కన్సెంటే ఆయన ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టాడు కొలాటరల్ కింద అని మీరు క్లియర్గా ఆ అగ్రిమెంట్స్ రాసుకుంటేనే మీరు పెట్టుకోవాలి మీ దగ్గర అప్పిచ్చేవాళ్ళు. అంతేగాని బలవంతంగా అవేమి రాసుకోకుండా కేవలం నోటి మాట మీద అతను ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీరు పెట్టుకుంటే రేపటి రోజు అతను మీ మీద క్రిమినల్ కేసు వేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి, బలవంతంగా నా దగ్గర లాక్కున్నారని చెప్పి. సో ఖచ్చితంగా మీరు ఒకవేళ కొలాటరల్ కింద ఒక సెక్యూరిటీ కింద ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ల్యాండ్ ప్రాపర్టీస్ కానీ హౌస్ ప్రాపర్టీస్ కానీ ఏదైనా కానీ మీరు పెట్టుకునేటట్టయితే క్లియర్గా అగ్రిమెంట్లో రాసుకోండి, అప్పిచ్చేవాళ్ళు అవన్నీ మెన్షన్ చేసి దాని తర్వాత పెట్టుకోండి. రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు సో ఇచ్చినటువంటి డబ్బులకు ప్రూఫ్స్ అన్నీ కూడా అంటే ప్రస్తుతం డిజిటల్ యుగం నేపథ్యంలో డిజిటల్గా అన్ని రికార్డ్స్ కూడా భద్రపరచుకోవాలి. ఒకవేళ లోన్ అంటే హ్యాండ్ లోన్ రూపంలో ఇస్తే మాత్రం ఎవరైనా విట్నెస్లు ఉంటే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు. ఇక మనీ రికవరీ సూట్ వేసినప్పుడు సో మనం ఏ టైప్ ఆఫ్ లోన్ అంటే హ్యాండ్ లోన్గా ఇచ్చినామా లేదంటే బిజినెస్ చేసుకోవడానికి ఇచ్చినామా, సో ఇలాంటి విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని కోర్టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది.